అందరికీ వందనాలండి. అనుదిన ఆనందం అనే కార్యక్రమాన్ని ఈ రీతిగా ప్రతిదినం వినడానికి దేవుడు చూపుతున్న కృప కొరకై దేవునికి ఎంతో కృతజ్ఞుండి. వీక్షిస్తున్న మిమ్మలను దేవుడు సమృద్ధిగా దీవించాలని దేవుని సేవకునిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ దినాలలో దేవుడు మిమ్మలను ప్రతి అవసరత తీర్చి ఆయనకే మహిమ తెచ్చుకున్నట్లుగా మీ కొరకు దేవుని సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను. గత దినాన ఆశ్చర్యకరుడు ఆయన అని చెబుతూ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో నుండి ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు అనే మాటను మనం చూస్తూ వచ్చాం. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఆయన చేసిన కార్యాలు నిన్నటి దినాన ఒక 2-3 చూసినట్లు గుర్తు. ఒకటి, ఆయన జన్మ ఆశ్చర్యం. బెత్లెహేములో ఉన్న ప్రజలందరికీ ఆయన జన్మ ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే ఆయన పరిచర్య నజరేతులో ఉన్న ప్రజలందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మూడవది, గలిలయ సముద్రము మీద ప్రభు ఆ ధోనిలో ఉన్నప్పుడు భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు ఆయన గాలిని సముద్రాన్ని గద్దించి వారందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేశారు. కనుక ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఇక 4వ మాటను ఈ దినం జ్ఞాపకం చేస్తాను. ఆయన దెయ్యాలపై అధికారం కలిగినవాడు. దెయ్యాలు వణికినాయి, భయపడినాయి. దయ్యాలు భయపడుతున్నాయి కానీ మనుషులు భయపడడం లేదు. ఆది నుండి నేటి వరకు కూడా మానవుడు దేవునికి భయపడ్డంలా. నువ్వు దేవునికి భయపడితే దేవుడిచ్చే పరలోకపు ఆశీర్వాదాలు పొందుకుంటావు. లూకా సువార్త 9వ అధ్యాయం 42-43 వచనాలు ఈ రాత్రి చదువుకుందాం. వాడు వచ్చుచుండగా ఆ దెయ్యము వాడిని పడదోసి గిలగిలలాడించెను. ఒక తండ్రి వచ్చాడు, నాయన నా కొడుకు ఒకడే, వాడికేమో దెయ్యం పట్టుద్ది. అబ్బా, దెయ్యం పట్టినప్పుడు నా ప్రాణం విలవిల్లాడుతుంటుందండి. నా కొడుకు ఏమవుతాడో అన్న భయం ఉంది నాకు. అయ్యా మీకు పుణ్యం ఉంటుంది, నా కొడుకును బాగు చేయండి అయ్యా, మీరు సర్వశక్తిమంతుడయ్యా అని దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన బ్రతిమలాడాడు. సరే, ఆయన అక్కడికి వెళ్ళగానే ఆ చిన్నోడు, దయ్యం పట్టినోడు వస్తున్నాడు. ఆ దయ్యాన్ని గద్దించాడు ఆయన. అపవిత్రాత్మ ఆ బిడ్డను వదిలిపోమంటే ఆ దెయ్యం ఆ బిడ్డను గిలగిల్లాడించి ఆ బిడ్డను వదిలిపోయినట్లుగా మనం చూస్తాం. కనుక అందరూ చూసిన వాళ్ళందరూ అనుకున్నారు ఇది దేవుని మహత్యమే కానీ వేరొకటి కాదని. ఆ మహత్యాన్ని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తాం. ఏదైనా మనకు కూడా ఆశ్చర్యంగా ఉంటుందిగా. ఆ రోడ్డు మీద గారడీ విద్య చేస్తుంటారు చూడండి. ఇందులో ₹1 వేస్తే ఈ డబ్బాలో ₹100 వస్తాయంటే వాడు ఏదో చేస్తుంటాడు, మనకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. మనుషులు చేసే కార్యాలు మనకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి కానీ దేవుని కార్యం ఎప్పుడైనా నీకు ఆశ్చర్యం కలిగించిందా? నీ జీవితంలో ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే ఆశ్చర్యం, భోజనం తిన్నావంటే ఆశ్చర్యం, నువ్వు బయటికి వెళ్ళి ఇంటికి క్షేమంగా వచ్చావంటే ఆశ్చర్యం. దేవుని కాపుదల మీకుంది. దేవుడు
ఆశ్చర్యంగా నిన్ను క్షేమంగా తీసుకొచ్చారు. అది నీకు జ్ఞాపకం లేక దేవుణ్ణి చాలా తక్కువ అంచనా వేసి మాట్లాడతాం. ఆయన కార్యాలను కూడా తక్కువ చేస్తాం. ఈరోజు లోకస్తులు మాట్లాడుతున్నారు. లోకస్తులు మాట్లాడితే పర్వాలేదు కానీ దేవుణ్ణి ఎరిగిన నీవు ఆయన ఆశ్చర్యకరుడని గుర్తిస్తున్నావా? ఆయనకు దెయ్యాల మీద అధికారం ఉందన్న సంగతి నీకు తెలుసునా? దెయ్యాలు భయపడ్డాయి, మనిషి భయపట్టలా. మత్తయి సువార్త, లూకా సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో శానా దెయ్యాలు పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు సమాధుల్లోనే వాసం చేస్తాడు. తన చేతులతో తనే గాయపరుచుకుంటాడు. రాయి దొరికితే రాయి తీసుకొని తలబగలు కొట్టుకుంటాడు. ఒళ్ళంతా గాయాలే. ఎక్కడ చూసినా పరిగెత్తుతూనే ఉంటాడు, ఆగడు. నడక తనకు తెలియదు. తన ఆ సమాధుల్లోనే నిద్రపోతాడు. ఏం తింటాడో ఏమో తెలియదు. ఒకరోజు యేసు ప్రభు వారు తన కొరకే వచ్చాడు అక్కడికి. ఆ నదీ తీరానికి వచ్చినప్పుడు ఆ సమాధుల్లో నుండి ఒకడు పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చి ఏమన్నాడో చూడండి. 4వ అధ్యాయం 34వ వచనం. వాడికి ఎవరు తెలుసు? నజరేయుడైన యేసు తెలుసు. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆయన ఎరుకో పట్టణం లోనికి వెళుతున్నప్పుడు ఒక గుడ్డివాడు ఎవరయ్యా ఈయన అని అడిగితే ఆ ప్రజలు అన్నారు నజరేయుడైన యేసు అన్నారు. కానీ గుడ్డివాడు నజరేయుడైన యేసు అన్నా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని కేకలేశాడు. యేసు నన్ను కరుణించు. కానీ దెయ్యం ఏమంటుందంటే, ఇప్పుడు దెయ్యం ఏం మాట్లాడుతూ ఉంది? నజరేయుడైన యేసు మాతో నీకేమి అంటే ఇతనిలో వేల కొలది దెయ్యాలు ఉన్నాయి. నజరేయుడైన యేసు మాతో నీకేమి, మమ్ము నశింపజేయటానికి వచ్చితివా? నీవు దేవుని పరిశుద్ధుడువు. నజరేయుడైన యేసని దెయ్యానికి తెలుసు. నజరేయుడైన యేసు దేవుని కుమారుడని తెలుసు. వాటిని నశింపజేస్తాడని తెలుసు. కానీ దెయ్యాలు భయపడుతుంటే మనిషికి భయం లేదండి. ఆయన ఎంత ఆశ్చర్యకరుడో మహారాజైన దావీదు రాస్తారు. 136వ కీర్తన 4వ వచనం. ఆయన ఒక్కడే మహత్కార్యములను చేయువాడు. ఎంత మహత్కార్యాలు! ఇశ్రాయేలీయులను బయటికి తీసుకొస్తున్నప్పుడు సముద్రాన్ని పాయలుగా చేసిన వాడు ఆశ్చర్యకరుడు. వారికి భోజనం లేకపోతే ఆకాశం నుండి మన్నాను కురిపించిన వాడు ఆశ్చర్యకరుడు. త్రాగ నీళ్లు లేకపోతే బండలో నుండి నీళ్లను రప్పించిన వాడు ఆశ్చర్యకరుడు. అంతేకాదు, ఆనాటి ప్రజలు మాంసం తినాలంటే టన్నుల కొద్ది మాంసం, పూరేళ్లను వారి ఇళ్ల ముందు కురిపించిన వాడు ఆశ్చర్యకరుడు. అంతేకాదు, నా ప్రభు యొక్క జన్మ ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యం, ఆయన బోధల ఆశ్చర్యం, ఆయన కార్యాలు ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన పునరుద్ధానం ఆశ్చర్యం, ఆయన ఆరోహణం ఆశ్చర్యం, ఆయన తిరిగి రావడం కూడా ఆశ్చర్యమే. రాబోతున్నాడు కనుక ఆయన పేరు ఆశ్చర్యకరుడు. ఇది 4వ మాట. ఆయన దెయ్యాలపైన అధికారం కలిగిన వాడు. ఇక 5వ మాట, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనం. నిన్ను చూచి ఏ మనుష్య రూపము కంటే నరరూపము కంటే అతని రూపమును
ప్రకారమని చాలా మంది ఎలాగూ విస్మయం పొందితిరో అలాగే అతడు అనేక జన్మలను చిలకరించును. చూడండి, ఆయన శ్రమలు, దెబ్బలు, ఆ రక్తమంతా స్రవించడం, ఆయన శరీరం అంతా ఆపాదమస్తకం నలగొట్టబడ్డం, ఇదంతా చూసి ఆనాటి ప్రజలు విస్మయం పొందారంట. నిన్ను చూసి ఏ మనుష్య రూపము కంటే అతని ముఖమును ఎంత భయంకరంగా అయిందో. ఎందుకు ఆయన నలుగొట్టబడాలి, ఎందుకు ఆయన అలా అవ్వాలి అంటే మానవుని యొక్క పాపం ఆయన నలుగుగొట్టబడ్డానికి కారణమైంది. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. ఇదేమాశ్చర్యమో. ఒకసారి ఒక దేశంలో డాక్టర్స్ అంతా కలిసి మానవునిలో ఎన్ని రోగాలు ఉన్నాయి అని ఒక పెద్ద కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రీసెర్చ్ చేశారట. చేస్తే అన్నిటికీ రోగాలు మందు కనుక్కున్నారట. కానీ 39 రోగాలకి మందు కనుక్కోలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? నా ప్రభువు 1 తక్కువ 40 దెబ్బలు, 39 దెబ్బలు ఆయన శరీరం మీద పడ్డాయి. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నది అని రాయబడ్డది. ఆ డాక్టర్స్లో ఒక గొప్ప డాక్టర్, క్రిస్టియన్ డాక్టర్ ఉండి అన్నాడట, ఈ 39 రోగాలకు మనం మందు కనుక్కోలేము, నా ప్రభువు ఈ రోగాల కొరకు నలుగొట్టబడ్డాడు అని చెప్పాడట. ఆశ్చర్యకరుడు. మన కొరకు ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థతను ఆయన అనుగ్రహించాడు. ఇక 6వ మాట మీ జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 44వ వచనం. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా. చూడండి, పిలాతుకి ఆశ్చర్యం వేసింది. అరే, బాగానే ఉన్నాడు కదా ఆయన, మీరు తీర్పు తీర్చినప్పుడు బాగానే ఉన్నాడయ్యా. ఆ తరువాత ఆయనకు శిక్ష మామూలు శిక్ష కాదు. అక్కడే తీర్పు జరిగింది, అక్కడే ఆయనకు శిక్ష విధించబడుతూ ఉంది. పిలాతు అన్నాడు, ఈ పండుగలో ఒకరిని విడుదల చేయటం మనకు ఆనవాయితీ. ఎవరిని విడుదల చేయాలి అంటే, ఏ మనుషులైతే ఆయన ద్వారా మేలు పొందినారో, ఏ మనుషులైతే ఆయన ద్వారా స్వస్థత పొందినారో, ఏ మనుషులైతే ఆయన ద్వారా గొప్ప కార్యాలు జరిగినాయో వారందరూ మాకు యేసొద్దు, బరబ్బా కావాలన్నారు. ఆ రాత్రి ప్రభువుని తీసుకొని వెళ్ళారు. ఆ రాతి మీద కూర్చోబెట్టారు. చేతికి ఒక రెల్లు కర్ర ఇచ్చారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. ఓహో యేసు, నువ్వు రాజువు కదా, కిరీటం ఉండాలి. యేసు, నీకు దండం ఉండాలి అని వాటిని ఇచ్చి ఫూ అని ముఖం మీద ఉమ్మేసి ఎంత అపహాస్యం చేశారో ఆయన్ని. అక్కడి నుండి తీసుకొచ్చి ఒక కొయ్యకు కట్టి 3 మనుషులు కలిసి 39 దెబ్బలు కొట్టారు ఆయన్ని. అవి మామూలు కొరడాలు కాదు, గాలపు ముళ్ళు లాంటి కొరడాలు. ఆయన శరీరం అంతా గుడ్డ పేలికల్లాగా చినిగిపోయింది. ఒక అడ్డ కొయ్య, నిలువ కొయ్య సిలువుగా చేశారు. ఆయన భుజం మీద పెట్టారు. గొల్గోతా వరకు తీసుకొని వెళ్ళారు. అక్కడ ఆయన
మధ్యాహ్నం మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టారు. వచ్చి చెప్పారు, అయ్యా ఆయన చనిపోయారయ్యా అంటే, ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపోయినాడట పిలాతు. ఆయన మరణం రాజులను ఆశ్చర్యపరిచింది, అధికారులను ఆశ్చర్యపరిచింది, లోకాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రియులారా, నీకేమైనా కనపడుతున్నాడా ఆయన ఆశ్చర్యకరుడని? నీ జీవితాన్ని మార్చడానికి ఎప్పటికీ ఆశ్చర్యకరుడు ఆయన 2 చేతులు చాపుతున్నాడు నిన్ను బాగు చేయాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను ఒక మనిషిగా నిలబెట్టాలని, నీకు ఆయన పరలోక ఈవులు ఇవ్వాలని. ఆయన మనందరి కొరకు ఆశ్చర్యకరమైన మరణం ఎవరికి ఉండదు. అది ఏ మనిషి భూమికి ఆకాశానికి మధ్యన చనిపోలేదు. ప్రియులారా, నా ప్రభు భూమికి ఆకాశానికి మధ్యన వేలాడి తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ రాత్రి ఆయన మరణం ఆశ్చర్యమండి. ఇంతలోనే చనిపోయినా అని పిలాతు ఆశ్చర్యపోయాడట. ఇది 6వ మాట. ఇక 7వ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లోకాసు వార్త 24వ అధ్యాయం 12వ వచనం. లోకాసు వార్త 24వ అధ్యాయం 12వ వచనం. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి నారమట్టలు మాత్రమే విడిగా కనబడెను. ఆశ్చర్యపడుచు. చూడండి, యోహాను పేతురు ఇద్దరు పరిగెత్తుకొని వచ్చారు. యోహానేమో కుర్రాడు, పేతురేమో కాస్త పెద్దాడు. యోహానే ముందు వచ్చాడు, అక్కడ ఆగిపోయాడు. పేతురు వెనక పరిగెత్తుకొని వచ్చి ఆ సమాధిలోకి లోపలికి వెళ్ళిపోయాడు. అది రాతి సమాధి, గుహ. వెళ్ళి చూడగానే ప్రభు లేరు. గొంగళి పురుగు ఎలాగైతే సీతాకోక సిలుగ్గా మారుద్దో, ఆ యొక్క గుడ్డులో నుండి ఎలా సీతాకోక సిలుక బయటకు వస్తుందో అలాగా ఆయన బయటకు వచ్చేసాడు. ఆ వస్త్రాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. పేతురుకి ఆశ్చర్యం వేసింది. అయ్యో ప్రభువా, నిన్ను నేను ఎంత అపార్థం చేసుకున్నాను, ఎంతగా బొంకాను, ఎంత బాధపడ్డాడో. మళ్ళా చదువమ్మా. లేచి సమాధి యొద్దకు పరిగెత్తి వంగి చూడగా, చూడండి, నారబట్టలు మాత్రము విడిగా కనపడి, ఆయనకు చుట్టినటువంటి ప్రేత వస్త్రం మాత్రమే ఆయనకు అక్కడ కనపడినట్లుగా మనం చూస్తాం. మరి ఆశ్చర్యంగా ఏముంది? ఆయన చుట్టిన ఆ గుడ్డ మాత్రమే చుట్టినట్టే ఉంది. ఆ లోపల చుట్టబడిన దేవుడు కనపట్టంలా. ఆశ్చర్యపోయారు. నిజంగా ఈయన దేవుడు. ఆ రోజు సముద్రాన్ని గద్దించినప్పుడే నేను అనుకున్నాను, శాన దెయ్యాలు పట్టినవాడు బాగుపడి వచ్చి మనతో కూర్చున్నప్పుడే నేను అనుకున్నాను. కానీ ఆయన నమ్మలేకపోయాం. ప్రియులారా, నా ప్రభు యొక్క మరణం, పునరుద్ధానం కూడా ఆశ్చర్యమేనండి. ఆయన అన్నారు, లోకాసు వార్త 24వ అధ్యాయం 41వ వచనంలో, ఇక్కడ వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా, వారు మేడ గదిలో ఉన్నారు. వేసిన తలుపు వేసినట్టే ఉంది.
తలుపులో నుంచి ఆ గదిలోకి వెళ్ళగానే ఆశ్చర్యం కలిగింది. ప్రభువా, రకరకాలైన మాటలు వాళ్ళలో. ఆయన ఒక మాట అడిగాడు. ఏమన్నాడంటే, ఇక్కడ తినడానికి మీ వద్ద ఏమైనా ఆహారం ఉందా? తిని చూపిస్తాను. నేను దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, నేనే. నాకు భూమి మీదను పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడి ఉంది. నేను సర్వాధికారము కలిగిన దేవుణ్ణి. శిష్యులందరూ మేడగదిలో భయంతో ఉన్నవారు ప్రభువును చూడగానే వారికి ఆశ్చర్యం వేసింది. 24వ అధ్యాయం 39వ వచనంలో తను తానే ఎలా పరిచయం చేసుకున్నాడో చూడండి. నేనే ఆయనను అన్నాడు. నేనే ఒక భర్త. బయటకు వెళ్ళి అర్ధరాత్రి ఇంటికి వచ్చి తలుపు కొడితే భార్య తలుపు తీయకుండా ఎవరు అంటది. బయట ఉండి ఒక గంభీరమైన స్వరం అంటది, నేనే అంటాడు. అనగానే ఆయన వచ్చేసారని తలుపు తీస్తుంది. కనుక నేనే సృష్టికర్తను, నేనే మానవ నిర్మాణకుణ్ణి, నేనే పాపానికి పరిహారం చేసేవాడిని, నేనే పరలోకం ఇచ్చేవాడిని. నేను తప్ప ఇంకెవరు లేరు. అది నేనులో ఉన్న ఇది. ఇంకెవ్వరు నేను అనే మాట భూమి మీద చెప్పలేకపోయారు. కింద భాగం కూడా నేనే ఆయనను అన్నాడు. నా చేతులను నా పాదములను చూడండి, నా చేతులు చూడండి. ఆ రోజు మీరు చూశారే, మీ పాదాలు కడిగిన చేతులే ఇవి. మీ కొరకు రొట్టెను విరిచిన చేతులే ఇవి. 5 రొట్టెలు 2 చేపలు విరిచిపెట్టిన చేతులే ఇవి. గుడ్డివాణ్ణి ముట్టి స్వస్థపరిచిన చేతులే ఇవి. కుష్ఠరోగిని తాకిన చేతులే ఇవి. చూడండి. ఆశ్చర్యం వారికి. 24వ అధ్యాయం 40వ వచనం. తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా. చూడండి, వాళ్ళకి సంతోషం ఎక్కువైపోయి వాళ్ళు పట్టి చూసి వాళ్ళు ఆ సంతోషంతో ఇంకా నమ్మకుండా ఉండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం ఉన్నదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిని. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. నేనే మీ ప్రభువుని, నేనే బోధకుణ్ణి అని పిలువబడిన వాడు నేనే, యేసు అని పిలువబడిన రక్షకుణ్ణి నేనే, క్రీస్తుగా వచ్చిన అభిషక్తుణ్ణి కూడా నేనే. ఆయన వారి ఎదుట ఆ చేపను భుజించాడు. ఎంత ఆశ్చర్యమో! ఈయన దేవుడు కాదంటారా? ఇంకా ఏమైనా సందేహం ఉందా మీకు? ఆయన జన్మలో, ఆయన జీవితంలో, ఆయన మరణంలో, ఆయన పునరుద్ధానంలో ఎన్ని మెలకువలు ఉన్నాయి. ఒక దినాన 40 దినాల తర్వాత పునరుద్ధానుడయ్యాడు. ఒలీవల కొండ మీద నిలబడ్డారు. తను కన్న తల్లి, అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రు అందరూ వచ్చారు. దేవదూత వారి దగ్గరకు వచ్చి అంటాడు, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఇంత ఆశ్చర్యపోతున్నారు? ఆయన ఎలాగైతే ఆరోహణం అవుతున్నాడో అలాగే మరలా అక్కడికే వస్తాడో. మరియమ్మకు ఆశ్చర్యం కలిగింది, అన్నదమ్ములకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆ రీతిగా ఆరోహణమై పరమునికి వెళ్ళిపోయారు. ఆయన తిరిగి మరలా వస్తాడు. ప్రియులారా, అనేకమైన క్రిస్మస్లు చేశావు. ఆశ్చర్యకరుడిన ఈ ఆశ్చర్యకరుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజైనా నీ కొరకు భూమి మీద పుట్టి రక్తము గార్చి ప్రాణం పెట్టిన నేను, నన్ను అంగీకరించు అని ఆయన చెబుతుండగా
ఆశ్చర్యంగా ఆయన అంగీకరించి ఆయన బిడ్డగా మారతావా? అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమె ప్రియ తండ్రి, వాక్యం మీది, దాసుడు మీవాడు, మీ మాటలే అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి.